హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బోటి వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. సో అది అంటే మేముండే ప్లేస్ నుంచి 94 కిలోమీటర్స్. సో సండే కాబట్టి ట్రాఫిక్ ఉండదు. సో వెళ్ళడానికి 2.5 hours to 3 hours టైం పడుతుంది. సో మేము మార్నింగ్ 7:30కి బయలుదేరాం ఇక్కడి నుంచి. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. బోటి ఫాల్స్ అంటే థిన్ వాటర్ ఫాల్స్ అంటారు. ఇది ఉలోక్రోబో డిస్ట్రిక్ట్ ఈస్టర్న్ రీజియన్ లో ఉంటుంది, ఘానాలో. సో ఇదేంటంటే 2 రివర్స్ నుంచి ఫ్లో అయ్యే వాటర్ ఇది. సో దాన్ని థిన్ వాటర్ ఫాల్ అంటారు. ఒకటి మేల్, ఇంకొకటి ఫీమేల్. ఇది సీజనల్ వాటర్ ఫాల్. ఓన్లీ రైనీ సీజన్ లో మాత్రమే మనకి కనబడుతూ ఉంటుంది. ఐ మీన్ వాటర్ ఫ్లో బాగుంటుంది. సో యాక్చువల్లీ నేను విన్నాను, ఇప్పటిదాకా చూడలేదు. సో ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను ఎక్స్పీరియన్స్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 50 to 20 minutes హైక్ ఉంటుంది అన్నాడు. సో 250 steps ఉంటాయట. సో చూడాలి. నార్మల్ డేస్లో అయితే ఘానాలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో జస్ట్ ఒక 2-3 kilometers వెళ్ళడానికి కూడా మీకు కనీసం గంట టైం పడుతుంది. సో అంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ సండేస్ మాత్రం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అండ్ మనం వెళ్ళే ప్లేస్లో ట్రాఫిక్ అయితే ఏం లేదు. మేబీ సండే కదా, సో అందుకే ట్రాఫిక్ ఏం లేదేమో. సో వచ్చేసాము బోటి వాటర్ ఫాల్స్. సో ఎంట్రీ వచ్చేసి ఒక ఎంట్రన్స్ బాగానే ఉంది, ఏదో పెద్ద బిల్డింగ్ లాగా. సో లోపలికి వెళ్తున్నాం. సో 2 gates ఉన్నాయి. ఇది ఫస్ట్ గేట్ అండ్ లోపలిది సెకండ్ గేట్. ఇది యాక్చువల్లీ లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్నవి ఆఫీస్ అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘానా అనేది ఎక్స్పెన్సివ్ కంట్రీ. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 cedi తీసుకున్నాడు పర్ హెడ్. సో 150 cedi అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఒక 1000 రూపాయలు ఖర్చు పడుతున్నాం కదా. లోపల ఎలా ఉంటుందో టెన్షన్ పడ్డాము. ఇది చూస్తున్నది ట్రీ వచ్చేసి 100 years అంట. ఇది అక్కడ కనిపిస్తున్నాడు మా గైడ్, జస్ట్ కింద వరకు తోడుగా వచ్చాడు. ఫైనల్గా వచ్చేసామండి బోటి వాటర్ ఫాల్స్. 1000 రూపాయలు ఇచ్చాం కదా, ఏముంటుందో అనుకున్నాం. బట్ ఓకే, సాటిస్ఫై అయ్యాం ఆ ప్రైస్కి. ఇంత దూరం వచ్చినందుకు, ఇంత టైం తీసుకున్నందుకు కొంచెం సాటిస్ఫై అయ్యాము. సో ఇక్కడ అన్సీజన్ కాబట్టి ఇక్కడ పెద్దగా జనాలు లేరు. నేను నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాం ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. అండ్ చూస్తున్నారు కదా ఆ 2 వాటర్ ఫాల్స్ అవి. సో ఒకటి మేల్, ఒకటి ఫీమేల్. ఆ చిన్నదేమో మేల్, ఈ పెద్దదేమో ఫీమేల్. వాడు 250 steps వెళ్ళాలి కిందకి అన్నాడు. పెద్ద అంటే 250 steps ఉన్నాయి కానీ మేము 5-10 minutes దిగిపోయాం కిందకి. మనం వాటర్ చూస్తే ఆగలేము, స్విమ్మింగ్కి వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్ గారు వాడు వీడియో షూట్లో బిజీగా ఉన్నాడు. సో స్విమ్మింగ్కి వెళ్తున్నా. వాటర్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఎక్కడైతే రాళ్ళు అయితే ఏం లేవు, అంతా శాండే. సో ఇదండి ఈ సండే బోటి వాటర్ ఫాల్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ వీడియో కదా, కొంచెం ఇలా తీసాను. సో కొంచెం నేర్చుకొని ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. అలాగే ఘానాలో ఉన్న కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తుంటాను. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. కాస్త నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.